హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా కొంత శ్రమతో కూడి ఉంటాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిరుత్సాహంగా నడవడం వలన లాభాలు కొంతవరకు తగ్గిపోతాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం లభించక కొంత ఇబ్బంది పడతారు. అలాగే కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ధనుసు రాశి వారికి రోజు దైవచింతన అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఎదురై మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ఆర్థిక లావాదేవీలు కొంత నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక బంధువులతో లేనిపోని సమస్యలు తప్పకపోవచ్చు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ముందుకు సాగక ఇబ్బందికి గురి చేస్తాయి. ఇక ఆస్తి విషయాలలో సోదరులతో విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త చిక్కులు అనేవి ఎదురవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరిన్ని అదనపు బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు వివాదాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు ఆశించిన అవకాశాలు దక్కక ఆందోళన చెందుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో వైరం ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారు దుర్గామాత స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.